జై రెబల్ స్టార్ సినిమా మాత్రం బాగుంది. ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం ఎరగా తీశాడు. జై రెబల్ స్టార్. రాజాసాబ్ పండగ పండగ పండగ, ప్రభాస్ పండగ పండగ పండగ, పొంగల పండగ. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. ఈ సినిమాకి మేము బయట చేసిన సెలబ్రేషన్ అంతా 100% వర్త్. అసలు క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రభాస్ అన్నట్టుగా కానీ పెన్నుతో రాశాడు, మిషన్ గన్తో రాశాడు. సినిమా మొత్తం ఓకే, బట్ అంతా లాగ్ అవ్వడము, బాగుండడం, కామెడీ ఉండడం అంతా ఓకే. కానీ క్లైమాక్స్ సీన్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. బాగుంది బ్రో, సూపర్. సూపర్ ఉందండి. పండగ పండగ రాజేసాబ్ పండగ అంతే. సూపర్ అంతే. అటు ఇటు నా బ్లాక్ బస్టర్ అన్న. క్లైమాక్స్ లో అయితే అరాచకం అంతే. జై రెబల్ స్టార్. జై రెబల్ స్టార్. సూపర్ స్టార్ అని ఊరికి నేను పెట్టలేదు. నేను వేరే లెవెల్. ప్రభాస్ అని 15 సంవత్సరాల నుంచి ఈ ఆకలితో ఉన్నాం. ఈ కామెడీ టైమింగ్ కానీ ఏదైనా కానీ ఈ ఆకలి మొత్తం క్లియర్ చేసేసాడు. జై రాజా సాబ్. జై రాజా. సూపర్ 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 బ్రో. సినిమా మాత్రం ర్యాంప్ అంతే. రాజాసాబ్ అంతే. రాజాసాబ్ రాజాసాబ్ అంతే. సూపర్ అండి. ఏమీ లేదు ఆ సినిమా, ఏమి లేదు. చిన్న హీరోతో తీయాల్సిన సినిమా ప్రభాస్తో పెట్టి తీశారు. అల్లా నరేష్తో తీయాల్సిన సినిమా ప్రభాస్తో పెట్టి తీశారు. సినిమా ఏం లేదు. సినిమా ఇంకో ఫ్లాష్ మ్యాన్ వచ్చాడన్న. ఇంకొక ఫ్లాష్ మ్యాన్ వచ్చాడు. క్రాకడైల్ వెళ్ళి పగలలింగాడు ప్రభాస్ అని. అయితే మటుకు అన్న చెప్పింది మనకు తెలీదు. ఇదైతే మటుకు సూపర్ సినిమా, మంచిగా బాగుంది. ప్రతి ఒక్కరు ప్రభాస్ సినిమా అంతే. మైండ్ కాన్సెప్ట్ అయితే పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది బ్రో. సూపర్. జై ప్రభాస్. బాగుందండి, బాగుంది. సినిమా సూపర్ గా ఉంది. 1000 కోట్లు పక్క. ప్రభాస్ అన్న యాక్టింగ్ చంపేశాడు అంతే. సినిమా గుర్తుండిపోతుంది అసలు. ప్రభాస్ విశ్వరూపం డాన్స్ నంబర్స్ ఏందయ్యా అసలు. డాన్స్ అస్సలు సీన్ ఒక్క నిమిషం సీన్ మేము లేవు బ్రో. అసలు థియేటర్ స్క్రీన్ ముందే ఉన్నాం. అసలు డాన్స్ పీక్స్. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ప్రభాస్ అన్న విశ్వరూపం చేస్తారు. లాస్ట్ 24 మూవీస్లో అసలు ప్రభాస్ అన్న యాక్టింగ్ ఇప్పుడు చూడలేదు. ఛత్రపతి కానీ, బాహుబలి కానీ ఎన్నో మూవీస్ వచ్చాయి, బిగ్ పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి. బట్ ఈ మూవీలో ప్రభాస్ హాస్పిటల్లో సీన్ ఉంటుంది. అసలు ఎవడైనా ఏడవాల్సిందే బ్రో. మాకు ఏడిపోతుంది బ్రో. అసలు హాఫ్ అన్ అవర్ దుమ్ము లేపాడు ప్రభాస్ అన్న. బెస్ట్. ఈ ఒక క్యారెక్టర్ మర్చిపోండి, అది చాలు. అసలు పిచ్చా పిక్స్. యా, ఈ క్యారెక్టర్ కూడా 15+ యాడ్ చేస్తారంట. అది కొంచెం డిలే అవ్వండి. అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు A to Z ఫ్యామిలీ ఐడియాస్ కానీ ఎవడైనా చూడాల్సిన సినిమా. సంక్రాంతికి అసలు చూడాల్సిన సినిమా ఇది. సంక్రాంతి సినిమా అంటే ఇలా ఉండాలి. అది ఈ సంక్రాంతి కాదు, ఈ సంక్రాంతి కూడా ఈ సినిమా ఉండిపోతుంది. అస్సలు ఒక్కటే డిసప్పాయింట్ ఏం లే. బట్ అంతే. ఇప్పటి వరకు ఎప్పుడో బుజ్జిగాడు, మిర్చి, ఆ ప్రభాస్ ని మళ్ళీ మేము ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడో చాలా మిస్ అయ్యాడు మా డార్లింగ్ ని. ఈ యాక్టింగ్ అసలు ఈ కామెడీ టైమింగ్ ఎప్పుడో బుజ్జిగాడు ఆ టైంలో, డార్లింగ్ ఆ టైంలో చూసావు. ఇప్పుడు అంటే ఎంత సలార్ వచ్చినా, కల్కిలు వచ్చినా, బాహుబలి వచ్చినా ఎక్కడో ఆ వింటేజ్ ప్రభాస్ మిస్ అవుతున్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడు మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ 10 days సంక్రాంతికి రాజాసాబ్ కుమ్ముడొద్దే. పోటీ అంటే ఇద్దరికి, మహేష్ బాబు, ప్రభాస్ వాళ్ళ తర్వాతే. అసలు ఆ ముసలి ఫైట్ ఉంది బ్రో. దానికి మా కేకలు సరిపోలేదు బ్రో. అసలు వేరే లెవెల్ బ్రో మూవీ. కాసేపు మహేష్ బాబు ఫ్యాన్ అని మర్చిపోయాడు. అసలు వెళ్ళిపోయాడు. రెబెల్ అవరాలు వెళ్ళిపోయాడు. అసలు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ బ్రో ఇద్దరు. వీళ్ళ తర్వాతే బ్రో ఎవరైనా. మనవడు నానమ్మ కథ, నానమ్మ మనవడు కథ. ఎమోషన్స్ కానీ, భావోద్వేగాలు కానీ, ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్కటి. చివరి ఒక అరగంట అయితే ప్రభాస్ యొక్క నట విశ్వరూపం చూస్తాం. ఛత్రపతి ఏ విధంగా అయితే ఆ క్లైమాక్స్లో ఎమోషన్ ఆ టైంలో మనం ఏ విధంగా అయితే చూసామో అమ్మది, ఈ టైంలో నాన్నమ్మకి ఆ ప్రభాస్ అన్నకి వచ్చే ఎమోషన్స్ మళ్ళీ ఆ ఛత్రపతిని మళ్ళీ ఈరోజు నేను చూశాను. మన ఏదైతే మన వింటేజ్ డార్లింగ్ ఉన్నాడో, డార్లింగ్, బుజ్జిగాడు మళ్ళీ ఇంకోసారి తెర మీద ఈరోజు మళ్ళీ చూసాం. నా 1 man షో రెబల్ గార్డ్ అంతే. రెబల్ గార్డ్ని ఈ సినిమాలో ఇలా చూస్తాం, నెక్స్ట్ సినిమాలో చూడలేం తెలుసు కదా.
స్పిరిట్, ఫౌజీ, సలార్ 2, కల్కి 2, టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, రెబల్ రెబల్ అంతే. అంటే జై రెబల్ స్టార్. క్లైమాక్స్ తమన్ కొడతాడయ్యా అసలు బా గూస్ బాంబ్స్ ఇలా వేస్తాయి అసలు జుయ్యి అంటే గూస్ బాంబ్స్. తమన్ డ్యూటీ చేసి చెప్పారు కదా, తమన్ విశ్వరూపం చూస్తారు లోపల. ప్రభాస్ నాకు ఎలా కొట్టాను అలా కొడతాడు తమన్ గాడు. అసలు బండోడు ఉప్పాల పాటి తమన్ రాజు అయిపోయాడు వాడు. అసలు తమన్ అన్న పీక్స్ మారుతి సీన్ ఇలా రాశాడు, గంధ రాశాడు కదా ఆయన, గన్ తీసుకుని కొట్టాడు బీజిఎం. అసలు పీక్స్ అసలు తమన్ అన్న.